హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్న చెప్పిన వీడియోల ప్రకారం కువైట్ లో వాతావరణ మార్పులు అయితే వచ్చాయి. అలాగే వివరాల్లోకైతే వెళితే గురువారం తెల్లవారుజామున కువైట్ లోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. అనేక ప్రదేశాల్లో దృశ్యమానతను దాదాపు సున్నాకి తగ్గించింది మరియు రోడ్డు మరియు విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనదారులు కార్యాలయానికి వెళ్లేటప్పుడు లేదా పిల్లలను పాఠశాలకు తీసుకువెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. పొగమంచు పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయడం, ఫాగ్ లైట్ల వాడకం, తక్కువ వేగాన్ని నిర్వహించడం మరియు వాహనాల మధ్య సురక్షితమైన దూరం ఉంచడం వంటి భద్రతా మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పంచుకుంది. డ్రైవర్లు ఆకస్మిక బ్రేకులను నివారించాలని, వీల్డ్ డిస్ట్రాస్టర్ మరియు వైఫర్లను ఉపయోగించాలని మరియు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించకుండా ఉండాలని కూడా సూచించారు. మారుతున్న రహదారి పరిస్థితుల గురించి సమాచారం పొందడానికి వాతావరణ నవీకరణ మరియు అధికారిక వనరుల నుండి వచ్చే హెచ్చరికలను అనుసరించాలని మంత్రిత్వ శాఖ నివాసితులను కోరింది. అంతకు ముందు రోజు వాతావరణ శాఖ క్షితిజ సమాంతర దృశ్యమానతలో గణనీయమైన తగ్గుదల గురించి హెచ్చరించింది. 1000 మీటర్ల కంటే తక్కువకు పడిపోతుంది మరియు కొన్ని ప్రాంతాల్లో సున్నాకు చేరుకుంటుంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా దట్టమైన పొగమంచు కార్యకలాపాలకు ప్రభావితం చేసింది. దృశ్యమానత తక్కువగా ఉండటం వల్ల అనేక ఇన్కమింగ్ విమానాలను పొరుగు దేశాల్లోని సమీప విమానాశ్రయాలకు మళ్లించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ప్రకటించింది. విమానాశ్రయంలో దృశ్యమానత 100 మీటర్ల కంటే తక్కువకు పడిపోయిందని, ఇది టేకాఫ్ మరియు ల్యాండింగ్ కార్యకలాపాల భద్రతపై ప్రభావం చూపిందని పౌర విమానయాన ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ అన్నారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి దృశ్యమానత స్పష్టమైన తరువాత విమానాలు క్రమంగా తిరిగి ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. DGCA పరిమాణాలను నిశ్చితంగా పర్యవేక్షిస్తూనే ఉంది. ప్రయాణికులు మరియు విమానయాన సంస్థల సహనం మరియు సహకారానికి ఆల్ రాజీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణికులు మరియు విమాన సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి మరియు పరిస్థితులు అనుకూలించిన వెంటనే సాధారణ విమాన రాకపోకలను పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన నొక్కి చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరిన్ని విషయాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.